సినిమా భారత మాతకి జై అంత బాగుంది సినిమా. సినిమా అంటే సినిమా కాదు, ఇది మన బూమ్స్. ఒక్కొక్కసారి నాకు అనిపించింది నేనే పాకిస్తాన్కి వెళ్ళేది అంతా చేద్దామని. అంత బాగా తీశాడు డైరెక్టర్. అసలు ఈ సినిమా అసలు ఎలా అనిపించిందంటే నాకు వెంటనే అర్జెంటుగా పాకిస్తాన్ వీళ్ళు మొత్తం అందరినీ మిగిలిన వాళ్ళందరినీ వేసేద్దాం అనిపించింది. అంత బాగుంది ఈ సినిమా అంటే ఇది ఎవరో ఏదో చెప్తారు, మనకు అనవసరం. కానీ మన దేశభక్తి కోసం ఇది ఈ క్షణమైన మనం చూడాలి. అందుకే నేను ఒక్కసారి మీ మీడియా మిత్రులు కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే భారత మాతకి జై. ప్రతి ఒక్కరూ అరవండి. ఇప్పుడు అరిస్తే మీ సొమ్మేం పోదు. ఈ ఒక్కసారైనా మీరు ఉండండి, దేశభక్తిని చూపించండి. ఇది మామూలు విషయం కాదు. ప్లీజ్ దయించి నేను కోరుకుంటున్నాను. ఎంతో మంది మన బోర్డర్లో ఎంతో మంది మన కోసం చచ్చిపోతున్నారు. ఈ ఒక్క క్షణమైన మనం స్పందించకపోతే మన జీవితాలు వేస్ట్. నా మూవీ జబర్దస్త్. ఆఫ్ కోర్స్ 4 hours మూవీ, కానీ ఇంకో 1 hour ఉన్నా కూడా చూడొచ్చు. అంత నీట్గా ఉంది, అస్సలు బోర్ కొట్టలేదు. ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో సెకండ్ పార్ట్ కూడా ఇంకా రియల్ ఉంది. సెకండ్ పార్ట్ ఏంటంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు, హౌ దిస్ గై హ్యాస్ బికమ్ ద స్పై. ఇట్స్ రియలీ ఆసమ్ మూవీ. అది చూపించారు, అది ఫస్ట్లో చూపిస్తారు మనకి. ఫస్ట్లో ఆ స్టోరీ ఎందుకు దిస్ గై, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ కిల్స్ మెనీ పీపుల్ అండ్ వాళ్ళు చాలా మంది చంపేస్తాడు. చంపేసిన తర్వాత ద రా టేక్స్ హిమ్. అతనికి ఏంటంటే ఉరిశిక్ష పడుతుంది. నేను స్టోరీ చెప్పేస్తున్నాను. మళ్ళీ అతను ఉరిశిక్ష పడదు, ఈజ్ ఇన్ జైల్. అయితే రావాలి తీసుకెళ్ళిపోతారు. అతని యాంగర్ ఇదంతా యూస్ఫుల్ అవుతుందని అట్లా. క్లైమాక్స్లో ఏంటంటే హౌ ఈస్ ట్రైన్డ్. అతను ఏదైతే ఈ ముస్లిం అవుతాడు మధ్యలో, అంతే అవన్నీ చూపిస్తారు. మరి లాస్ట్ 10 minutes ఏంటంటే ట్రైనింగ్ చూపిస్తారు. అతను ఎలా ట్రైనింగ్ అయ్యాడు, దట్ అదేమంటారు దాన్ని, స్పై ట్రైనింగ్, రా ట్రైనింగ్ అవన్నీ చూపిస్తారు లాస్ట్. రణ్వీర్ సింగ్ ఈజ్ అఫ్ కోర్స్ ఆ మూవీ ఉన్నదే ఆయన వల్ల కదా. జబర్దస్త్. ఆయన రియల్ చెప్పాలంటే ఇప్పటివరకు స్పై మూవీస్ అన్ని మనం వైఆర్ఎఫ్ స్పై మూవీస్ చూసాం. అసలు నోవే అది, అవన్నీ ఫేక్. దిస్ ఈస్ ద రియల్ స్పై. రియల్ ఈజ్ సూపర్. మాధవన్ ఈజ్ ఆసమ్ మ్యాన్. ఆయన వచ్చిన ప్రతిసారి గోలే ఈలలు. బ్రిలియంట్. చాలా బాగుందండి. యాక్చువల్లీ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాము, అంటే ఫస్ట్ పార్ట్ని రీచ్ అవుతుందో లేదో అనుకున్నాం, కానీ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ డైరెక్టర్ స్టోరీ లైన్ని చాలా బాగా కంటిన్యూ చేశారు. యాక్చువల్లీ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. సస్పెన్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఉందండి. చాలా బాగా చేశారు. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి ప్యాట్రియాటిజం కనిపిస్తుంది, దేశభక్తి అనేది మనకి సినిమాలో డైరెక్టర్కి ఉన్న విజన్ ఆఫ్ థాట్ అనేది తెలుస్తుంది. అండ్ క్లైమాక్స్ సస్పెన్స్ చాలా బాగుంది అనమాట. అవునండి, మేము యాక్చువల్లీ ఇది అయిపోయిందా అని అనుకున్నాము, బట్ వాట్ ఈస్ ద థింగ్ అనేది యాక్చువల్లీ క్లైమాక్స్లో తెలుస్తుంది. డెఫినెట్లీ స్టోరీ లైన్ని జస్టిఫికేషన్ చేశారు. డెఫినెట్లీ యాక్టింగ్ పరంగా అండ్ డైరెక్షన్ పరంగా ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇన్ని అవర్స్ 4 hours మేము థియేటర్లో ఉన్నాం, కానీ మాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. డెఫినెట్లీ అండి. అండ్ అంటే మనము దేశాన్ని నమ్ముకుంటే ఎప్పటికీ కూడా మనకి డోకా లేదు అన్నది ఖచ్చితంగా చూపించారు. చాలా బాగా అనిపించింది. మన వ్యూయర్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ 100 out of 100 అండి. చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అంటే స్టోరీతో పాటు వెళ్ళిపోతుంటుంది అనమాట. ఏంటండి తెలీదండి మనకి. 2 వరకు అయితే బాగుంది. జస్ట్ వాచ్ మూవీ అంటే పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది, రెండు బాగున్నాయి. ఓకే. అంటే పేట్రియాటిజం కొంచెం ఎక్కువ ఏమైనా అయిందా? పేట్రియాటిజం అది ఏం లేదు, మొత్తం బాగుంది, క్లియర్ ఉంది పిక్చర్. సూపర్ రాకింగ్. జస్టిఫికేషన్ ఉందా? ఉంది, బాగుంది. అంటే ఇది చూపించింది, ఓకే, బాగానే ఉంది. బ్లడ్ బాత్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? బ్లడ్ బాత్, వైలెన్స్ ఏం లేదు, మొత్తం బాగుంది. నో అయిపోయింది మొత్తం. వస్తుంది మూవీ అయితే. హీరో హైలైట్ వస్తుంది మొత్తం. ఆయన లుక్ మొత్తం యంగ్ లుక్ లో బాగుండు. హైలైట్ మొత్తం ఆ షూటింగ్ అన్ని యాక్షన్ సీన్స్ హైలైట్ మొత్తం సినిమా. చెప్పలేము, అది వేరు ఇది వేరు. చెప్పొచ్చు మనం లోపల, అది సస్పెన్స్ రివీల్ చేయొద్దు. సస్పెన్స్ లా ఉంటుంది. 4 hours ఓకే. గ్రిప్పింగ్ ఉంది, స్క్రీన్ పై అయితే గ్రిప్పింగ్ ఉంది, చూడొచ్చు. ముగ్గురు డైరెక్టర్లు ఇండియాలో పెద్ద టాప్ డైరెక్టర్ అంటే రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు. ఈ ముగ్గురు ఈ సినిమా చూసి చాలా నేర్చుకుంటారు. ఆ రేంజ్లో ఉంది ఈ సినిమా. ఓకే,
ప్రతి సీన్ గూస్ బాంబు. మరి నేను చెప్పను, మెట్రోకి టైం అయింది, వెళ్ళిపోవాలి. గుడ్ బై. అన్న దురంధర్ సినిమా రేపు వచ్చే మన ఉస్తాద్ భగత్ సింగ్కి పక్కా డామినేట్ చేస్తాయన్న. 3.5 గంటల పైన చిల్లర 4 గంటలు ఆల్మోస్ట్ సినిమా బరాబర్ మన ఉస్తాద్ భగత్ సింగ్కి బరాబర్ డామినేట్ చేస్తుంది. అలా ఏం లేదన్న, ఆ సినిమాకి ఆ హీరోకి బరాబర్ సెట్ అయింది. ఇంత లెంత్ ఉన్నదని కూడా మనకు అర్థం కాదు, అంత మంచిగా ఉంది సినిమా. రేపు ఉగాదికి ఎవరైనా ఉందంటే దురంధర్ అని చెప్తా పక్కా. పార్ట్ 1 ఒక లెవెల్ అన్న, ఇది సెకండ్ లెవెల్, ఇంకో లెవెల్ అని అనుకోవచ్చు ఈ సినిమాకి అయితే. ఆల్మోస్ట్ ఇప్పుడు తేలిపోయిందని అనుకోవచ్చు అన్న. అంటే దానికి దీనికి ప్రమోషన్ విధంగా చెప్పాలంటే ఇది తేలిపోయినట్టే అన్న. అది ఉస్తాద్ భగత్ సింగ్ ఆ రేంజ్లో ఉంది. అంటే ఆ సినిమా చూస్తున్నది అట్లా అనిపించదు అన్న, అది తెలియని డైరెక్టర్ కూడా ఆ రేంజ్లో తీశారు ఆ సినిమాని. చాలా బాగుందన్న. పార్ట్ 1 నుంచి అవును చాలా బాగుందన్న. అంతా ఒక పీక్స్కి వెళ్ళిపోయింది మొత్తం సినిమా అంతా. అవును, ఎండింగ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అన్న, అది బాగుంటుంది. అది ఒక్కటైతే బాగుంటుంది. సార్ థ్యాంక్ యూ. मूवी सुपर है. सेकेंड हाफ जबरदस्त है. फर्स्ट हाफ में जरा नींद आई, सेकेंड हाफ एक नंबर है. मौत डाल दे रहे खाली. हीरोइन एक नंबर है, उसको तो देखना है. बात नहीं, कुछ भी नहीं है. खत्म. रिवेंज इज डन. रणवीर सिंह एक्टिंग सुपर्ब. बेस्ट अवार्ड. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఆ సినిమాలో చాలా బాగుంది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం చాలా ట్విస్ట్లు ఇచ్చారు. అండ్ మిస్ చేయొద్దు మీరు ఇలాంటి సినిమా మళ్ళీ. సో ఐ రిక్వెస్ట్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్స్. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం లైక్ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది సినిమా. పార్ట్ 2 బాగుంది, కానీ సాంగ్స్ మాత్రం పార్ట్ 1లో చాలా బాగున్నాయి సాంగ్స్. చాలా బాగుంది అసలు. ఎలివేషన్ చాలా ఇచ్చారు ఆడి గురించి. వర్త్, చాలా వర్త్ అసలు. ల్యాగ్ అసలు అనిపించదు మీకు, చాలా వర్త్. పార్ట్ 3కి అలా లీడ్ ఏం లేదు. పార్ట్ 3 గురించి చాలా బాగుంది. అది పవన్ కళ్యాణ్ గారి ఆబ్వియస్లీ బాగుంటుంది అది, కానీ చూడాలి. కానీ దురేందర్ని మాత్రం బీట్ చేయలేదు నాకు తెలిసిన వరకు. వర్త్ మూవీ బాగుంది. 4 అవర్స్ ల్యాగ్ లేదు, ఏం లేదు, బాగుంది, చూడొచ్చు. రెండు బాగున్నాయి. మాత్రం ఘోరం. సూపర్ సెక్సీ. Too good movie. Excellent. అది రణ్వీర్ సింగ్ యాక్టింగ్ సూపర్గా ఉంది. అసలు అలాంటి యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. మొత్తం కళ్ళతోటే నటించేశాడు. చాలా బాగుంది సార్. క్రేజీ ఉన్నది మూవీ అయితే. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ ఓల్డ్ 90 బాలీవుడ్ వైబ్స్ ఆ జాతే ఎగ్దమ్. అండ్ ఇండియాని చూపించినారు ఎట్లా స్ట్రాంగ్ ఉన్నది. హౌ వెల్ ఈస్ ద మోడీ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్. మనం గెలుస్తాం. అవును, ఇప్పుడు మనం రిప్లై ఇస్తాం. रिवेंज, काली रिवेंज, क्रेजी, पाकिस्तान के धज्जियां उड़ा दिए. घर में ये नया हिंदुस्तान है, घर में घुसेगा भी और मारेगा भी. एकदम नेक्स्ट लेवल, टॉप नॉच. पार्ट 2 मैं तो यही बोलता, एकदम ट्विस्ट क्रेजी है. लाग एम लेदु, देख सकते, फुल ऑन स्टोरी है, एंटरटेनमेंट है, एकदम टॉप नॉच है. बस एक रिग्रेट है, आयशा खान नहीं है. डांस नो आइटम सॉन्ग्स, लेकिन स्टोरी तो एकदम मस्त है. yes ये ఉన్నది మొత్తం చూపిస్తారు, నేను చెప్పలేను. యూ హ్యావ్ టు వాచ్, ఇట్స్ రియల్లీ మస్ట్. नहीं कुछ 3 नहीं है. द रिवेंज एकदम मस्त है, क्रेजी. వైల్డ్ అయితే ఉంది, బట్ దట్ డజంట్ మీన్ దట్ చాలా ఎక్కువ ఉందని. ఇట్ ఈస్ ఎక్సలెంట్ మూవీ, ఎవ్రీవన్ షుడ్ వాచ్. బికాజ్ మన ఇండియా గురించి తెలుసుకోవాలి, మన నిజంగా ఏమేం జరిగిందో ఈ మూవీతో తెలిసిపోతుంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఒక్కొక్క డైలాగ్ మాత్రం వావ్, సూపర్ అమేజింగ్ ఉంది. అసలు అనిపించలేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మూవీ. వి రియల్లీ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్, వెరీ మచ్. భారత్ మాతా కీ జై. పార్ట్ 1 అసలు ఉంది, ఇంకా పార్ట్ 2లో ఏం ఉండదు అనుకున్నాము, బట్ తర్వాత ఇట్ వాస్ రియల్లీ ఎన్ ఎక్సలెంట్ షో, ఎక్సలెంట్ మూవీ. No comment, sorry, because every movie has their own fans, but ee movie matram excellent. We cannot comparable లేదు, because it's a real movie, real thing. సూపర్ ఉంది. అంటే పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. పార్ట్ 1 కన్నా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఈసారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు రణ్వీర్ది.
రణ్వీర్ యాక్టింగ్ పార్ట్ 1 కన్నా డబల్ ఉంది ఇక. మస్తు ఉంది సినిమా అయితే, పక్కా చూడాలి సినిమా. ఇక పెద్దవాళ్ళు ఇంకా చిన్నపిల్లలకి అయితే అంత నచ్చకపోవచ్చు, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి అయితే నచ్చకపోవచ్చు. రివెంజ్ వాయిలెన్స్ అనేది అయితే చాలా ఉంది. అంటే బాలీవుడ్లో ఇట్లాంటి వాయిలెన్స్ ఎప్పుడు చూడలే అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మనమే ఇంకా ఎట్లా అంటే కళ్ళు మూసుకోవాలి ఆ వాయిలెన్స్కి. చాలా ఘోరం అంటే ఘోరమైన హీరోది కానీ, ఇప్పుడు హీరోకి కూడా అంత వాయిలెన్స్ పెట్టడం అవసరం లేదనిపించింది. బట్ ఇక మన ఊళ్ళో గురించి తెలిసిందే కదా, అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది.